హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనే ప్రాసెస్ లో బ్యాక్ పార్ట్ వరకు నేను ప్రీవియస్ వీడియోలో చూపించానండి. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. అవకాశం ఉంటే నేను ఇక్కడ ఐ కార్డ్ లో కానీ లేదంటే వీడియో ఎండింగ్ లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు వీడియోలో మాత్రం అదే బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, అదే విధంగా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఆ చేంజెస్ అనేవి చాలా చేంజెస్ ఉంటాయి దీనికి. ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏముంటుంది, ఎక్కడెక్కడ లూజులు తీసుకోవాలి అనేది అంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదంతా కూడా నేను ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తూ చూపిస్తున్నానండి. ఏ పాయింట్ కూడా మిస్ చేయొద్దు. వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఈ బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కటింగే ఉండాలి ఖచ్చితంగా, లేదంటే మీకు అది ఫిట్టింగ్ అనేది నీట్ గా రాదు. ఓకేనా? మనకు బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకు ఫోల్డింగ్ అనేది ఇక్కడ వైపున పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది క్లోజ్ వస్తుంది కదా, దానికోసం అని చెప్పి ఇదిగోండి మడత ఉంది కదా, ఈ మడత ఉన్న వైపున ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది చుట్టూ ఎట్లుంది అట్లా మార్కింగ్ చేసేసుకోవాలండి. ఈ పార్ట్ షేప్ ఉంది కదా, ఈ పార్ట్ షేప్ ని మాత్రం మార్కింగ్ చేసేసుకోవద్దు. జస్ట్ నెక్ నుంచి చంక డౌన్ నుంచి కింది వరకు కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వేసి నేను ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం మార్కింగ్ అనేది చేసేసుకున్నానండి. తర్వాత వచ్చి మనకి ఇక్కడ బ్యాక్ నెక్ 3.5 ఇంచెస్ తీసుకున్నాం కదా డౌన్. ఫ్రంట్ నెక్ వచ్చి మన చాయిస్ అండి, తీసుకుంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి మన లేదంటే 3.5 కూడా తీసుకోవచ్చు. నేనైతే 1/2 ఇంచ్ అనేది తగ్గిస్తున్నానండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ కొంచెం 3 ఇంచెస్ ఉంటేనే చూడడానికి బాగుంటుంది. అందుకోసం అని చెప్పి ఇదిగోండి నేను 3 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకొని ఇదిగోండి ఇక్కడ రౌండ్ అప్ అనేది చేసేసిన. తర్వాత వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నేను ప్రిన్సెస్ కట్ మోడల్లో చూపిస్తున్నానండి కటింగ్ అనేది. అయితే దానికోసం అని చెప్పి ఇదిగోండి మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేస్తాం. ఆ డాట్ వేయడం కోసం ఈ చివరి వైపున 1.5 ఇంచ్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్ అనే కాదండి, మనం డీప్ నెక్ అయినా కూడా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నప్పుడు 1.5 ఇంచ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దీన్ని చంక వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి పై వరకు కూడా. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 1.5 తీసుకున్నారు కదా, ఏ సైజు వాళ్ళకి ఇది ఎంత యాడ్ చేసుకోవాలి అని. మీరు ఏ సైజు అయినా ఉండని 1.5 ఇంచ్ అనేది మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, లేదంటే 1 ఇంచు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ ఈ భాగం ఉంది కదా ముందు భాగం, ఈ ముందు భాగం నుంచి ఒక 1 ఇంచ్ ఇదిగో చూడండి ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 2.5 ఇంచులు, ఈ 2.5 ఇంచుల నుంచి 2.35 ఇంచు. ఇదేంటి మనకి 30 సైజు, నడుము 30 సైజు అంటే మనకు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇదిగోండి నేను 2.35 ఇంచుకి తీసుకున్నాను. ఒకవేళ మీకు కొంచెం పెద్ద సైజ్ అయితే 3 ఇంచెస్కి తీసుకోండి. ఇదేంటి బోట్ నెక్ కాబట్టి మనం ఈ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. నేను చిన్న సైజు కదా 2.35 ఇంచులు తీసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనము పైనుంచి ఈ చెస్ట్ లెంత్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలండి. ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి దాదాపుగా 10.5 ఇంచెస్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు పెద్ద సైజు అనుకోండి, నడుము లూజు 30 ఇంచుల కంటే పెద్ద ఉన్నది, వాళ్ళు వచ్చి మనకి ఇదిగోండి 11 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను 10.5 ఇంచ్ అనేది తీసుకున్నాను. ఈ 10.5 ఇంచ్ అనేది ఇదిగోండి ఈ స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్ వరకు ఇక్కడ తీసుకొని ఇక్కడ మనకి పాయింట్ అనేది వస్తుంది. ఈ పాయింట్ వరకు ఇదిగోండి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా స్ట్రేట్ గా తీసుకోవాలి. అదే విధంగా ఈ మార్కింగ్ నుంచి ఈ పాయింట్ వరకు కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చంక రౌండ్ తిరిగింది కదా, ఈ చంక రౌండ్ దగ్గర లోతు తీసుకోవాలండి. ఇక్కడ లోతు వచ్చేసి మనకి నార్మల్ డీప్ బ్లౌజ్ కి అయితే 1/2 ఇంచ్ మాత్రమే లోతు తీసుకుంటాము. ఇది బోట్ నెక్ కదా, దీనికి ఖచ్చితంగా 1 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి.
ఇది కూడా మీరు డౌట్ రావచ్చు, చిన్న సైజుకి ఎంత పెద్ద సైజుకి ఎంత అని. ఏ సైజ్ అయినా కూడా మీరు ఇక్కడ 1 ఇంచ్ అనేది ఖచ్చితంగా లోతు తీసుకోవాలండి. ఆ లోతు కూడా ఇక్కడ తీసుకోవద్దు. ఇదిగోండి ఇక్కడ చెస్ట్ ఉంటుంది కదా, చెస్ట్ భాగంలో ఇక్కడ వైపున తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం రౌండ్ అప్ అనేది చేసుకోవాలి. ఈ రౌండ్ చేయడం కోసం కూడా ఇదిగోండి మనకి 2 ఇంచెస్ అనేది ఖర్చుకుంది కదా, ఈ ఖర్చు దాటి ఇటువైపు నుంచే మనం ఈ రౌండ్ అప్ అనేది తీసుకోవాలి. అర్థమవుతుంది కదా మీకు? ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి బోట్ నెక్ అనేసరికి మనకి క్లోజ్డ్ ఉంటుంది. ఫ్రంట్ డీప్ కూడా పెద్ద ఉండదు కాబట్టి క్లోజ్డ్ ఉంటుంది. అంటే మనకు క్లాత్ అనేది ఇక్కడ మిగులుతుంది. అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ లోతు తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ రౌండ్ తిరిగి ఒక మధ్యలో మార్కింగ్ చేసుకొని ఈ డాట్ నుంచి ఈ మార్కింగ్ వరకు కొంచెం కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత మార్కింగ్ చేసుకొని దీని లోపలికి ఈ విధంగా కలుపుకోవాలి. ఓకేనా? తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ పైన 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా ఇక్కడ వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అయిపోయిందండి. ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఒక చిన్న ఘాటు పెట్టుకోవాలి. అదే విధంగా ఈ పీస్ లో కూడా మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కటింగ్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ మిగిలిన పీస్ లో నుంచే మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ క్లాత్ ని మరలా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఈ హెచ్చు తగ్గులకు ఒక లైన్ అనేది స్కేల్ తో డ్రా చేసుకోవాలండి. ఈ ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 11 ఇంచులు ఉందండి. అంటే నేను మోచేతి వరకు హ్యాండ్ లెంత్ అనేది తీసుకుంటున్నాను వీళ్ళది. ఓకేనా? ఇదిగోండి 11 ఇంచెస్ అనేది ఉంది. దానికి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అదే విధంగా మధ్యలో ఒక దగ్గర కూడా 12 మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత వీళ్ళకి హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకి చిన్న సైజు కదా ఇది 30 ఇంచెస్ అంటే వీళ్ళకి హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి 3 ఇంచెస్ రెండు చోట్ల మార్కింగ్ చేసేసుకొని ఈ లైన్ అనేది స్ట్రేట్ గా డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ కర్వ్ తీయడం కోసం మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది, మనకు 7.5 ఇంచులు వచ్చింది. ఇదిగోండి 7.5 ఇంచులకి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. క్రాస్ గా లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రౌండ్ అప్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా గ్యాప్ స్ట్రేట్ ఉంచి ఇక్కడ నుంచి లైట్ గా ఇదిగోండి ఇక్కడ వరకు ఈ డాట్ వరకు కలిపేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మరలా ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి ఖర్చు కోసము. దానికోసం ఇదిగోండి మనకి ఇక్కడ చిన్న పీస్ అనేది తక్కువ పడుతుంది. మనం కుట్టేటప్పుడు ఆ పీస్ అనేది జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు. తర్వాత ఈ హ్యాండ్ చివర లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలండి. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 9 ఇంచులండి. 9 ఇంచులని మనం 2 భాగాలుగా చేసుకోవాలి. ఇదిగోండి 4.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకోవాలి. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 మార్కింగ్స్ ని స్కేల్ తో ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకున్నాం కదా, ఈ ఖర్చు కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ మనకు తగ్గిన పీస్ జాయింటింగ్ చేసేసుకోవచ్చు కుట్టేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే ఈ పీస్ ని కట్ చేసేసుకుందాం. ఇక్కడ వరకే కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మధ్యలో ఇక్కడ ఒక చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పీస్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి.
ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ మనకు 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇదిగోండి మధ్యలో జాయింట్ నుంచి ఒక 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ కి మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ డాట్ కి మధ్యలో ఇదిగోండి ఇక్కడ 30 ఇంచ్ లెంత్ ఉండాలండి. ఈ లోత్ అనేది ఎవరికైనా కూడా 30 ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇక్కడి నుంచి లైట్ గా ఈ డాట్ వరకు, తర్వాత ఇక్కడి నుంచి ఈ డాట్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ ని కట్ చేసేసుకోవాలి. ఈ పీస్ ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్నామని గుర్తుంటుంది అనమాట. ఓకేనా, హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఈ మిగిలిన పీసుల్లో నుంచి మనం నడుం బెల్ట్ కోసం తీసుకోవాలండి. మనకు నడుం బెల్ట్ కోసం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో కూడా మనం షేప్ బెల్ట్ అనేది వేస్తలేం కాబట్టి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తానికి కలుపుకొని నడుము బెల్ట్ అనేది తీసుకోవాలండి. దానికోసం మనం 1.5 ఇంచ్ ఉండేలాగా కొన్ని పీసులు అనేది తీసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఈ మిగిలిన పీస్ లో నుంచి మనము మెడపట్టీలకని కట్ చేసుకోవాలండి. దానికోసం అని చెప్పి ఇదిగోండి క్రాస్ గా మార్కింగ్స్ అనేవి చేసేసుకొని కొన్ని పీసులను అనేది కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కొన్ని పీసులు అనేది కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మెడపట్టీలకు కొన్ని పీసులు కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీస్ లో నుంచి మనము బ్యాక్ పార్ట్ ఓపెన్ పెట్టుకుంటున్నాం కదా, దాంట్లో హుక్సులు కాజల్ పట్టీల కోసం తీసుకోవాలండి. ఇక్కడ వరకు లైనింగ్ పీస్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ ని ఒరిజినల్ పీస్ పై వైపున పెట్టి కట్ చేసుకోవాలండి. దానికోసం ఇదిగోండి బ్యాక్ పార్ట్ అనేది మనకి ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ అవుతుందో ఆ విధంగా బ్యాక్ పార్ట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. అదే విధంగా హ్యాండ్ కూడా అంతేనండి, చివరి వైపు నుంచి హ్యాండ్స్ తీసుకోవాలి. మనకు కొంచెం అంటే జాయింట్ పడుతుంది, ప్రాబ్లం ఏముండదు. తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ లో వచ్చేసరికి మెయిన్ పొరపాటు ఎక్కడ చేస్తారు అంటే ఫ్రంట్ పార్ట్ లో మిస్టేక్ అవుతుంది. చూడండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా వచ్చింది కదా, కటింగ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా దీన్ని ఏ విధంగా పెట్టుకోవాలి అంటే చూడండి ఈ పీస్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి మనకి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ కూడా అంతేనండి. ఇదిగోండి ఒక పీస్ ఇటువైపున ఇంకొక పీస్ అటువైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా మనకు పొరపాటు చేసామంటే ఈ పీసులు అనేవి రెండు ఒకే వైపునకు వస్తాయండి. ఇది జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కదా, దీని విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకే. అదే విధంగా ఈ పీస్ కూడా అంతేనండి. ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఎక్కడ జాయింట్లు పడకుండా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఒరిజినల్ క్లాత్ అనేది తక్కువగా వచ్చింది అనుకోండి పీసు, అప్పుడు ఏంటంటే మనకు ఇదిగోండి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ లో ఎట్లాంటి జాయింట్లు లేకుండా చూసుకోవాలి. వీలైతే ఇదిగోండి హ్యాండ్స్ కు మాత్రం ఈ చంక జాయింట్లు పడ్డ ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత మీకు బిగినర్స్ అయితే అక్కడక్కడ పీసెస్ కి గుండు పిన్నీసులు పెట్టేసుకున్న తర్వాత ఈ పీస్ ఎట్లుంది అట్లా ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఎక్స్ట్రా వదిలేసుకొని పీస్లు అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ ఒరిజినల్ మొత్తం కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.